విజయసాయిరెడ్డి గారు మరి రాజకీయాల్లో ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో మరీ ప్రత్యేకించి విశాఖపట్నానికి ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నంతకాలం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ గడిపారు చూసాం. శుక్రవారం అయిందంటే సాయంత్రం ఏ నిర్మాణాన్ని కూల్చేస్తారు, లేకపోతే ఎక్కడ వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు, ఏ భూములు ఎంక్రోచ్ చేస్తారు అని తెలియని ఒక ఆందోళనతో ఆయన ఇన్ఛార్జిగా ఉన్నంతకాలం కూడా విశాఖపట్నం ప్రజలు ఒక భయాందోళనలో గడిపిన విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. మరి ఆ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పరిపాలన విశాఖ ప్రజలకి ఒక పీడకల. అటు దసపల్ల భూములు కావచ్చు, లేకపోతే సిరిపురం చర్చి ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే హైగ్రీవా కావచ్చు, ఇలాంటి ప్రతి ప్రాపర్టీకి సంబంధించి కూడా వాళ్ళ మార్క్ ఏంటో మనం చూసాం. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా, లేదు కొంచెం ప్రైవేటు భూములు ప్రైమ్ ప్రాపర్టీస్ ఉన్నా వాటి మీద దృష్టి పడిందంటే అది వాళ్ళకి చెందాల్సిందే. మరి ప్రత్యేకించి నాకు భీమిలి నియోజకవర్గంలో మన సాగర్ నగర్ నుంచి మొదలుపెట్టుకుంటే అప్ టు భీమిలి దాకా దాదాపు 2 లక్షల గజాలకు పైగా విజయసాయిరెడ్డి గారి పేర్లు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే వాళ్ళకు సంబంధించిన కంపెనీల పేరుతో కానీ అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ సహా మనం గతంలో చూపించడం జరిగింది.